హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇస్తున్న రివ్యూ వర్ష్ లెవెల్ 2 మూవీ అనమాట. ఇది ఒక హారర్ సూపర్ న్యాచురల్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. ఆల్రెడీ పార్ట్ 1 కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ హిందీలో శైతాన్ అన్న మూవీ చూసిన వాళ్ళకైతే ఈ స్టోరీ అర్థమైపోతుంది. సో దానికి ఆల్మోస్ట్ ప్రింట్ సేమ్ అనమాట. వర్ష్ లెవెల్ 2 ప్లాట్కి వచ్చేసరికి సో స్టార్టింగ్ ఒక స్కూల్లో పిల్లల్ని చూపిస్తూ ఉంటారనమాట. వాళ్ళు సడన్గా ఫుడ్ తిన్నాక ఒక్కసారిగా వాళ్ళు కామ్ అయిపోతారు, ఎవరు మాట్లాడుకోరు. అండ్ ఒక్కసారిగా తర్వాత వన్ బై వన్ ఒక్కొక్కరు దూకడం స్టార్ట్ చేస్తుంటారు. సో వీళ్ళకి ఎవరికి ఏమీ అర్థం కాదనమాట. అయితే పోలీసులు అందరూ వస్తారు, కానీ పిల్లలు మాత్రం ఆగరు. వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేస్తూనే ఉంటారు. ఒకరు వచ్చి ప్రతాప్ కావాలని అడుగుతారు. ప్రతాప్ ఎవరు, అసలు ఏంటి, ఎందుకు అడిగారు, అసలు ఎందుకు పిల్లల్ని అట్లా ఇచ్చేశారు, ఎవరు అది చేశారు, దాని తాలూకా రీజన్ ఏంటి అనేది సినిమా ప్లాట్ అనమాట. సో ప్లాట్కి వచ్చేసరికి ఇతను ఎవరైతే ఈ వశీకరణ చేస్తారో ఇంతకు ముందున్న సిరీస్లో ఉన్న బ్రదర్ అనమాట. అసలు ఎందుకు అడిగారు, ఏం చేశారు, లాస్ట్లో ఎలాగా ఈ ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి బాగానే కనెక్షన్ చూపించారు. అండ్ యాక్టర్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో యాక్ట్ చేసింది ఎవరో కాదండి, ఓ ప్రిన్సిపల్ కింద బిగ్ బాస్కి వచ్చే గేమ్ ఆడిన మోనల్ గజ్జర్ అనమాట. సో ఈవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. హితెన్ కుమార్, హితు కొనాడియా, ఇట్లా మంచి యాక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ పార్ట్లో ఉన్న ఆర్యా క్యారెక్టర్, అదే జానకి బోడివాలా, ఆవిడే ఇందులో కూడా యాక్ట్ చేశారనమాట. అండ్ ప్లాట్కి వచ్చేసరికి చాలా బాగా కనెక్ట్ చేశారు. వర్ష్ పార్ట్ 1కి పార్ట్ 2కి కూడా బాగా అంటే ఎలాంటి డిఫరెన్స్ లేకుండా పెట్టారనమాట. అండ్ స్కూల్ పిల్లలండి, ఆ పిల్లలు ఒక్కొక్కరు యాక్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఐ వాజ్ లైక్ షాక్. అంటే అంత చిన్న ఏజ్ పిల్లలు అంత బాగా యాక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. దట్టు ఒక వశీకరణలో ఉన్న పిల్లలు వాళ్ళు ఏం చెప్తారు చేసి ఆ వైలెంట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అట్లా హారిఫైయింగ్గా ఉంటుంది అనమాట. అండ్ చుట్టుపక్కల యాక్ట్ చేసిన వాళ్ళందరూ పోలీస్ క్యారెక్టర్ అవనియండి, మోనల్ అవనియండి, వీళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందో అర్థం కాక ఆ షాక్లో ఉన్న మూమెంట్ ఏదైతే ఉంటుందో అదైతే అందరినీ చాలా గూస్ బంప్స్ అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు, చాలా హారిఫైయింగ్గా అనిపిస్తుంది అనమాట. దట్టు పిల్లలతో తీసేసరికి తెలిసిందే కదా, చాలా సెన్సిటివ్గా ఉండే వాళ్ళైతే అస్సలు అవాయిడ్ చేయండి. పిల్లలతో అయితే అస్సలు చూడొద్దు. వర్త్ వాచింగ్ అంటే డెఫినెట్లీ వర్త్ వాచింగ్. లిటిల్ బిట్ స్కేరీ, నాట్ దట్ మచ్. బట్ ఏం జరుగుతుందా అనే ఆ ఎంతజియాజం కానీ ఏమంటారు ఆ ప్లాట్ హారిఫైయింగ్ కానీ చాలా బాగా క్యారీ ఆన్ చేశారు డైరెక్టర్. అండ్ ఇది వర్ష్ లెవెల్ 2 రివ్యూ. సో ఈ వీకెండ్కి మూవీ పెట్టుకుంటారా లేదా వీక్ డేలోనే కొడతారా, అది మీ ఇష్టం. నా రివ్యూ నచ్చినట్టయితే, మీకు కూడా ఈ సినిమా నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపోయాను, ఈ మూవీ ఎందులోనో కాదండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. గుజరాతీ అండ్ హిందీ ఆడియోలో ఉంది. నేనైతే హిందీ ఆడియోలో చూసాను, మీకు గుజరాతీ వస్తే అందులో కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ.